సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. నమ్మిన వారే మోసం చేసి రోగం చేసారయ్యా, నమ్మిన వారే మోసం చేసి రోగం చేసారయ్యా. ఎవరైతే నాతో ఉంటారని అనుకుంటినో వారే దూరమయ్యారు, ఎవరైతే నాతో ఉంటారని అనుకుంటినో వారే దూరమయ్యారు. ఈ జీవిత యాత్ర కన్నీటితో సాగుతుంది యేసయ్యా, ఈ జీవిత యాత్ర కన్నీటితో సాగుతుంది యేసయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. రేపు నాకు ఏమి జరుగునో నాకు తెలియదయ్యా, రేపు నాకు ఏమి జరుగునో నాకు తెలియదయ్యా. నా భవిష్యత్తు నీ చేతులో ఉన్నదయ్యా యేసయ్యా, నా భవిష్యత్తు నీ చేతులో ఉన్నదయ్యా యేసయ్యా. నీవు ఏమి చెప్పినా చెయ్యుటకు సిద్ధంగా ఉన్నానయ్యా, నీవు ఏమి చెప్పినా చెయ్యుటకు సిద్ధంగా ఉన్నానయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు.
బంధువుడు, నా స్నేహితుడు, ఆప్తుడు నీవేనయ్యా. నా బంధువుడు, నా స్నేహితుడు, ఆప్తుడు నీవేనయ్యా. నీ ప్రేమ కంటే ప్రేమించువారు ఎవరు లేరు యేసయ్యా. నీ ప్రేమ కంటే ప్రేమించువారు ఎవరు లేరు యేసయ్యా. నీ ప్రేమ కొరకు అనునిత్యము ఎదురు చూచుచున్నానయ్యా. నీ ప్రేమ కొరకు అనునిత్యము ఎదురు చూచుచున్నానయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. అమ్మా నాన్న అని పిలచూటకు ఎవరు లేరయ్యా. అమ్మా నాన్న అని పిలచూటకు ఎవరు లేరయ్యా. నా సర్వం సమస్తము నీవే కాదా నా యేసయ్యా. నా సర్వము సమస్తము నీవే కాదా యేసయ్యా. భుజముపై ఎత్తుకొని లాలించే నానవు నీవేనయ్యా. భుజముపై ఎత్తుకొని లాలించే నా నానవు నీవేనయ్యా. సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సోలిపోచున్నా నా జీవిత యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో, సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. Those who left from the presence of God, left from the Father's intimacy. ఒక మనిషి తండ్రిని విడిచినప్పుడు ఖచ్చితంగా ఆ సహవాసాన్ని, తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన సచ్చినవాడే. కానీ సచ్చిన వాడిని బ్రతికించగలిగిన శక్తి నా దేవుడికి ఉందని ఈ సత్యం మనకు తెలియపరుస్తున్నాయి. నంబర్ 2, దొంగల చేతిలో పడి
కుర్ర ప్రాణముతో విడువబడి సమస్తాన్ని పోగొట్టుకున్న వాడికి దేవుడు మరలా కొత్త జీవితం సమార్యుడు ద్వారా కొత్త జీవితం ఇచ్చినట్టుగా లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుండి 36 వచనం దాకా మనం చూస్తున్నాం. కుర్ర ప్రాణముతో దొంగల చేతిలో పడిన వాడికి మరో జన్మ. అందరు చెప్పండి, దొంగల చేతిలో పడిన వాడికి మరో జన్మ. దొంగవాడంటే బైబిల్లో దొంగవాడిని దోచుకున్న వాడిని సాతానుకు పోల్చబడ్డాయి. యోహాను సువార్త 10:10లో దొంగతనానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడని ప్రభు చెప్పాడు. పాపములో పడినప్పుడు ఎలాగైతే వాడు చచ్చిపోతాడో సాతాను చేతిలో పడిన వాడు కూడా చచ్చిపోతాడు. ఒక మంచి గులాబీని తీసుకుని వెళ్ళి, గులాబీ పువ్వును తీసుకెళ్ళి కోతి చేతిలో పెడితే ఒక్కసారి ఊగించి చూడండి, ఆ యొక్క కోతి ఏం చేస్తుందో ఒక్కసారి చూడండి. ఎంత భయంకరంగా దానికి రూపుమాపు లేకుండా చేసేస్తాయి. సైతాన్ కూడా అంతే. ఎవడైనా సైతాన్ చేతిలో పడితే జీవితం సర్వనాశనం అయిపోతాయి. మొదటిగా ఆత్మీయత లేకుండా చేస్తాడు. తర్వాత సాతాన్ చేతిలో పడిన వాళ్ళని ఎలా గుర్తించాలంటే ఫైనాన్షియల్గా దెబ్బతింటారు. భయంకరమైన నష్టం కలుగుతాయి, ఆస్తి నష్టాలు కలుగుతాయి. యోబు మీద సాతాన్ అటాక్ చేశాడు. అటాక్ ఎక్కడ మొదలైందంటే చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసెను. దాన్ని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు తర్వాతనే పిల్లల మీదకి వస్తుంది ఆస్తి నష్టం, బిజినెస్లో దెబ్బల మీద దెబ్బ, ఫైనాన్స్లో దెబ్బల మీద దెబ్బ, నిన్ను జీరోకి తీసుకుని రావటం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దొంగల చేతిలో పడిన వారికి మరో జన్మ నేను ఇవ్వగలుగుతాను. జీరో నుండి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. శూన్యత నుండి స్టెప్ బై స్టెప్గా ఈరోజు మొదలుకొని దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు ఆశీర్వదించడానికి ప్రారంభించిన దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. నిన్ను దేవుడు స్టెప్ బై స్టెప్గా ఉన్నతంగా దీవించబోతున్నాడు. దేవుడు చెబుతున్నాడు, మునుపటి కంటే యోబు ఎలాగైతే 200గా దేవుడు మరలా తిరిగిచ్చాడో, ఇంతకాలం నష్టపోయినవి తెలుసో తెలియకుండా నష్టపోయి అన్నిటినీ దేవుడు తిరిగి ఆస్తి రూపంలో, డబ్బు రూపంలో, ఆరోగ్య రూపంలో, దేవుడి బిడ్డ రిలేషన్షిప్ రూపంలో దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. మూడవదిగా, ప్రభు మాట వినకుండా నష్టపోయిన వాడిని కూడా దేవుడు మరో లైఫ్ ఇవ్వగలుగుతాడు. ప్రభు మాట వినకుండా వెరీ డేంజరస్. ప్రభు మాట వచ్చిన తర్వాత కూడా మాటకు లోబడకుండా దేవుని మాటను తునీకరించి దేవుని మాట కాదనుకొని దేవుని మాటను ఖాతరా చేయకుండా నువ్వు ముందుకు వెళ్తే దానివల్ల కలిగే నష్టం అతి పెద్ద మొత్తంలో ఉంటుంది. అలాగే మీలో చాలామంది దేవుని మాట కాదనుకుని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనస్సాక్షి గద్దించిన, దేవుని మాట గద్దించిన, మరలా 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 మరలా. ఈరోజు ప్రభు ఆత్మ చెప్తున్నాడు, నిన్ను కూడా జీవింప చేయగలుగుతాను, మరలా నీకు కొత్త లైఫ్ ఇవ్వగలుగుతాను. నా ప్రేమ అటువంటిది, నా కనుకర అటువంటిదని ప్రభు చెప్తున్నాడు. యోనా గ్రంథంలో
దేవుడు మొదటి అధ్యాయం మనం చదివితే వెరీ క్లియర్గా దేవుడు సెలవిచ్చింది ఏమనగా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళమంటున్నాడు. చూద్దాం, చదవండి ఒకసారి క్విక్గా. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యోనా తనకు తానే భారం వచ్చి వెళ్ళలా, దేవుడు సెలవిచ్చాడనే మాట మనకు కనపడుతుంది. దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటను ఖాతరచ్చకుండా పక్కన పెట్టేసి వెళుతున్నప్పుడు ఏమైంది? ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు మొదలైంది. 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై, భయం వచ్చింది. తర్వాత ఓడ చులకన చేయుటకై, చులకన చేయటం అంటే ఫ్రీ చేయడానికి, వెయిట్ లేకుండా చేయడానికి, అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి చూడండి ఎన్ని ఓడ అంటే చిన్న ఓడ కాదు, బోటు కాదు, ప్యాసింజర్ షిప్ అన్నమాట. ఆ ఓడలో ఉన్న ఎన్ని వేల కొలది ఆస్తులని తీసుకెళ్ళి పడేశారు. ఇప్పుడు ప్రాణ నష్టం కూడా మొదలై ఉంటుంది. ఇది లోపల కనికరం కలిగిన దేవుడు యోనాను మాత్రం తీసుకెళ్ళి సముద్రంలో పడేయమన్నాడు. చేప గడుపులో 3 రోజులు ఉన్నాడు. తర్వాత మరలా ఆయన బయటికి వచ్చి చేప గడుపు నుండి అక్కడ కూడా కీడు జరగలా, మరలా బయటికి వచ్చి మరలా ఆయన జీవితాన్ని కొత్త చేసి, మరలా ప్రవక్తగా చేసి, మరలా అభిషేకించి, మరలా నినివే పట్టణానికి దేవుడు పంపుతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సో ఈరోజు ప్రవచన మాట ఏంటంటే 3వ మాట, దేవుని మాటకు లోబడకుండా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నవారు, జీవితాన్ని బజార్పాలు చేసుకున్నవారు, కఠినమైన మాట వాడుతున్నాను కానీ ఉన్నారు కాబట్టి దేవుడు పలకమంటున్నాడు. జీవితాన్ని నీ చేతులారా నష్టపోయిన వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే దేవునికి కనికరం మీ పైన వస్తుంది. నిన్ను దేవుడు మరలా లేపబోతున్నాడు. నిన్ను మరలా నీకు కొత్త జీవితం ఇవ్వబోతున్నాడు. కొత్త ఆశీర్వాదం రాబోతుంది. నీ వలన నీ కుటుంబ సభ్యులు బాధపడ్డ దేవుడికి ఇష్టం లేదు. యోనా చేసిన తప్పు, యోనాతో ప్రయాణం చేసిన అందరిని దెబ్బ కొట్టింది, అందరినీ ఆందోళన పరిచింది, అందరినీ ఏడిపించింది. అందరూ ఏడ్చారు, భయంతో ఏడ్చారు. యోనా చేసిన తప్పుకు ప్రయాణం చేసే వాళ్ళందరూ ఏడ్చారు. అందరూ లబోదీపమన్నారు, గుండె కొట్టుకుని ఏడ్చారు. బాబోయ్ మేము చచ్చిపోతున్నాం బాబోయ్ అని కేకలు పెట్టారు, అరిచారు. యోనా వల్ల అందరూ సఫర్ అయ్యారు. ఆయనతో కనెక్ట్ అయిన వాళ్ళందరూ సఫర్ అయ్యారు. నీ వలన నీ కుటుంబం బాధపడుతుందేమో, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం, తప్పుడు వైఖరి అందరిని బాధ పెడుతుందేమో, అందరిని ఏడిపిస్తుందేమో. మనుషుల చేతులు పడత కంటే యెహోవా చేతులు పడటం ఉత్తమం. నువ్వు దేవుని దగ్గరికి తిరిగితే నిన్ను మరలా జీవింపచేస్తాడు దేవుడు. మరలా నీకు నూతన జీవితం ఇస్తాడు. మరలా నువ్వు ప్రకాశిస్తావు. సాతాను భయపెడతాడు, లేదు నీ ఇంకా లైఫ్ అయిపోయిందని భయపడతాడు. సాతానుకు లోబడబాకండి, దేవుని మాటకు లోబడండి. మరలా నువ్వు చిగురించబోతున్నావు. సవరం చేయబడిన సంసోను యొక్క ఆ తల వెంట్రికలు ఎలాగ మరలా వచ్చిందో అలాగ నీకు మరలా దేవుడి జీవితం ప్రసాదించబోతున్నాడు. కూర్చోండి. చివరిగా ఒక మాట చెప్పేసి ప్రార్థన చేయబోతున్నాను. తెలిసి నష్టపోయిన వాళ్ళు, మొదటిగా ఏమన్నాను, తండ్రిని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు. రెండోది ఏమన్నాను, దొంగల చేతులు పడి నష్టపోయిన వాళ్ళు. మూడోది దేవుని మాట వినకుండా. నాలుగవది తెలిసి. ఎలిమెలెకు, నయోమి వీళ్ళకు మోయాబులతో సంబంధం ఉండకూడదని బాగా తెలుసు. మోయాబులతో సంబంధాలు ఉండకూడదని బాగా తెలుసు.
కానీ ఆ స్వల్పకాలం వచ్చే నష్టాన్ని ఎదుర్కోవటానికి చేత కాకుండా ఏం చేశారంటే మోయాబుల దేశానికి వెళ్ళారు. దానివల్ల నష్టం కలిగింది. చదవండి ఒకసారి ఈ మాట, 5-6 వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిలియోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. చూడండి, మరణం వెంటాడటానికి ప్రారంభించింది. దేవుడు వెరీ క్లియర్గా చెప్పారు, మోయాబులతో మీకు సంబంధాలు ఉండకూడదు. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. కానీ మోయాబులతో పెట్టుకున్నారు, దానివల్ల నష్టం కలిగింది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, తెలిసి చేసిన పాపం అది. తెలిసి నువ్వు నష్టపోయి ఉంటే, ఇది చేస్తే నష్టం వస్తాయి, ఇది చేస్తే దెబ్బతింటాను, ఇది చేస్తే నేను కూలుకొని పోతాను అని తెలిసి నువ్వు నష్టపోయి ఉంటే, అటువంటి వారు కూడా దేవుడు మరో జన్మ దేవుడు పోతున్నాడు. ఎంత కనికరం కలిగిన దేవుడు. చూడండి, 4 విషయాలు చెప్పాను. మొదటిగా తండ్రిని విడిచిపెట్టిన వారు, రెండోదేమో దొంగల చేతులు పడిన వారు, మూడోదేమో ప్రభు మాట వినకుండా నష్టపోయిన వాళ్ళు, నాలుగోదేమో తెలిసి. ఈరోజు నువ్వు ఏ రూపంలో నష్టపోయావు, ఎలాగ నష్టపోయావు, ఎందుకు నష్టపోయావు? దేవుడు నీ పైన కనికరపడుతున్నాడు. ఆయన ప్రేమ గల తండ్రి, ఆయన జాలికి హద్దు లేదు, ఆయన ప్రేమకు హద్దు లేదు. అందరు లేచి నిలబడండి. మీరు కానీ మీ ఇంట్లో ఎవరైనా క్షీణించిపోయి ఉంటే, నశించిపోయి ఉంటే, పనికి రాకుండా పోయి ఉంటే, ఎండిపోయిన తీగలాగా పెరికి వేయబడి పెండలో వేసే తీగలాగా, డస్ట్బిన్లో పడవేసే, పెండ కుప్పలో పడవేసే ఎండిపోయిన తీగలాగా ఉంటాయి. నేను ప్రవచిస్తున్నాను, ఆ ఎండిపోయిన తీగను కూడా దేవుడు చిగురింప చేయగలుగుతాడు. మీకు మరో లైఫ్, మరొక ఛాన్స్, మరొక లైఫ్ దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా నష్టపోయినా మిమ్మల్ని జీవింప చేయగలుగుతాడు, జీవింపచేస్తాడు. చిన్న పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమాన్ని, పాపాన్ని రక్తముల కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా తండ్రి, మాకు మరొక ఛాన్స్ ఇస్తారని, మరొక లైఫ్ ఇస్తారు కానీ ఇప్పుడు కూడా ఎంత మాత్రం ఆలస్యం కాలేదని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు తండ్రి. మేము ఎవరెవరి చేతులు పడ్డామో నీకే తెలుసయ్యా. మరలా మమ్మల్ని చిగిరిపచ్చాడయ్యా, మరలా మమ్మల్ని నూతన పరిచయ్యా, మరలా మమ్మల్ని అభిషేకించడయ్యా, మరలా మమ్మల్ని లేవనెత్తండి యేసయ్యా, మరలా మమ్మల్ని లేవనెత్తండి. ఒక గొప్ప శక్తి ఆవరించిన గాక, గొప్ప అభిషేకం ఆవరించిన గాక, దేవునిగా వెలుగు ఆవరించిన గాక. నిందలు, నేరాలు, అవమానాన్ని కొట్టివేండి ప్రభా, అభిషేకించండి ప్రభా. మీరే దీవించి బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఖమ్మంలో గెత్సెమనే మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రార్థనా పండుగలు 2025 జనవరి 13, 14, 15 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. బ్రదర్ శామ్యుయల్ పాల్ దినకరన్ గారు, యేసు పిలుచుచున్నాడు, చెన్నై. సిస్టర్ స్టెల్లా రమోలా గారు మరియు బ్రదర్ డానియల్ డేవిడ్సన్ గారు. స్థలం SR&BGNR గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్స్, ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మరిన్ని వివరాలకు 970-430-8
9166770616 మరియు 9182831101. జగ్గయ్యపేటలో షాలోమ్ మిరకల్ సెంటర్ వారు నిర్వహించు నూతన మందిర ప్రారంభోత్సవం 2025 జనవరి 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు మరియు మందిర ప్రతిష్టాపకులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం జగ్గయ్యపేట చెరువు బజార్. మరిన్ని వివరాలకు 6281398032. అమలాపురంలో దహించు అగ్ని ఆశీర్వాద వాగ్దాన కూడిక జనవరి 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం వాగ్దానమిచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, నల్లవంతెన దిగువన, అమలాపురం. మరిన్ని వివరాలకు 9849408291 మరియు 9885461408. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.